మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూస్టర్ ఈ 3 కాన్సెప్ట్లు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఇదే మనకి చాలా మెయిన్. జావా స్క్రిప్ట్ బాగా నేర్చుకుంటే రియాక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది జావా స్క్రిప్ట్ అంటే మన దాంట్లో ఒక కాన్సెప్ట్ ఏమేమి చెప్తుంది ఇక్కడ దీంట్లో ఉంటుంది. అందులో ఉన్న కొన్ని కాన్సెప్ట్ దీని లోపల డేటా టైప్స్, వేరియబుల్స్, మెసేజెస్, ఫంక్షన్స్, కండిషన్స్, స్విచ్ మనకు అన్నీ ఆల్రెడీ డిగ్రీలో బీటెక్లో ఇచ్చినట్టు మళ్ళీ ఇంకొక రివిజన్ చేస్తున్నాం. అరేస్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్, క్లోజర్స్, స్ప్రెడ్, రెస్ట్, డిస్టెన్స్ అన్నీ మనకి సి లాంగ్వేజ్ అయినా జావా అయినా జావా స్క్రిప్ట్ అయినా కూడా సేమ్ కాన్సెప్ట్ ఒక్కటే, కాకపోతే సింటాక్స్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సరే, ఇక్కడ మనం దీని లోపల ఫస్ట్ వచ్చేసి డేటా టైప్స్ ఉన్నాయి. దాంట్లో దీంట్లో ఫస్ట్ పీడిఎఫ్ చూసుకుంటాం. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్. ఫస్ట్ది వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ లైట్ వెయిట్ క్లయింట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, దట్ అలౌస్ యూ టు క్రియేట్ ఏ డైనమిక్ వెబ్ పేజెస్. మనకి ఏదైనా డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, డైనమిక్ వెబ్ పేజెస్ అంటున్నాం. ఇలా డైనమిక్ వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఇక్కడ దీని లోపల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దీని లోపల బెస్ట్ బస్ డాట్ ఇన్ అనేది ఉంది. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక పేజ్ క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్ వస్తేనే మనకి ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. పైన వారం లోపల ఒక పేజ్ ఉంటుంది. ఇంతకుముందు మన హెచ్టిఎంఎల్ లోపల అబౌట్ అయితే అబౌట్, లాగిన్ అయితే లాగిన్, అట్లా పేజెస్ వచ్చేటివి. కానీ మనకు అట్లనే ఒక పేజ్ అటు ఉంటే ఈ వారంలో దాని లోపల వస్తుంది, అంతే కదా. సరే, ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లోకి వచ్చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్కి టుమారో పెడదాం డేట్. ఓకే, సెర్చ్ బస్సెస్ అని క్లిక్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఆ బస్సెస్ సెర్చ్ చేసుకొని ఒక పేజ్ అనేది మనకు వస్తుంది, అంతేనా. ఈ సెర్చ్ చేసుకున్న తర్వాత ఒక పేజ్ అనేది మనకి దాని లోపల ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు దానికి ఒక అడవ పేజ్ వస్తుంది. మళ్ళీ 19th, ఇక్కడ 20th కాకుండా 19th చేసినప్పుడు మళ్ళీ ఇంకో పేజ్ వస్తుంది. అలా పేజెస్ అన్ని మనం క్రియేట్ చేసి దాంట్లో పెట్టింటాం. అది ఆటోమేటిక్గా దాని లోపల ఫిల్టర్ అనే మెథడ్ అవన్నీ యూజ్ చేసి ఆ డేటాని తీసుకొని వచ్చేసి మనకి ఇక్కడ ప్రింటర్ లోపల డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇట్లా చేయడానికి జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, జావా స్క్రిప్ట్ ఇస్ లైట్ వెయిట్ క్లయింట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ అంటే ఏమంటే ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. మనకి డెఫినేషన్ అడిగిన తర్వాత ఒకవేళ మేబీ వాళ్ళు అడిగితే ఇవే క్వశ్చన్ అడుగుతారు. క్లయింట్ సైడ్ అంటే ఇది, క్లయింట్ సర్వర్ సైడ్ అంటే ఇది. క్లయింట్ సైడ్ అంటే యూజర్ సైడ్ అంటే వితౌట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సర్వర్తో మనం కమ్యూనికేట్ కాకుండా చేసేదాన్ని క్లయింట్ సైడ్ అంటాం. ఓకే, సర్వర్ సైడ్ అంటే విత్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సర్వర్. ఎగ్జాంపుల్ చెప్పంటారు. ఎగ్జాంపుల్ అంటే మనకి ఏదైనా కాంటాక్ట్ పేజ్ ఉంటుంది. ఓకేనా, కాంటాక్ట్ పేజ్ లోపల మనకి ఇక్కడ పోతాం. ఇక్కడ దీనిలోకి వెళ్ళినప్పుడు స్కిల్ అని దీని లోపల వచ్చేసి కాంటాక్ట్ పేజ్లోకి వెళ్తాం. కాంటాక్ట్ పేజ్ లోపల మన డీటెయిల్స్ ఏమున్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ డేటా అనేది ఈ సైట్ ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మెయిల్ పోతుంది అనమాట. ఏమేమి వస్తుంది, నేము, మొబైల్, ఫోన్ నెంబరు, సబ్జెక్టు, మెసేజ్ వాళ్ళు ఏమి రాస్తుంటే అది మన మెయిల్కి వస్తుంది. మనం అప్పుడు దాన్ని రీడ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంటే అనుకుందాం. నేను ఇప్పుడు నాకు పేరు వీరా, ఈమెయిల్ ఇవన్నీ రాసిన సబ్మిట్ చేసిన తర్వాత ఇది వాళ్ళకి మెయిల్ పోతుంది. ఓకే, అప్పుడు మళ్ళీ వాళ్ళ నుంచి మనం కాల్ చేసిన వరకు మనం వెయిట్ చేస్తాము. అంటే సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కాల్ చేసిన వరకు మనం వెయిట్ చేయాలి. మన పని మనం చేసుకుంటాం. అంటే సర్వర్తో ఇంటరాక్షన్ ఉంటుంది, అంటే దాంతో అవసరం లేకుండా ఉంటుంది అనమాట. అదే సేమ్ ఇట్లా ఫామే మనకు లాగిన్ ఫామ్ ఉంటుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్. అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం వదిలిపెట్టి వెళ్ళిపోం కదా ఖచ్చితంగా. అది ఏదైనా బ్యాంక్ అకౌంట్ అయితే దానిలోకి మనం లాగౌట్ చేసి పోతాం. సేమ్ అట్లనే ఇది సర్వర్ విత్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సర్వర్. అంటే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కొంచెం వెయిట్ చేస్తే మనకు కావాల్సిన మెయిల్ కానీ మొబైల్ కానీ అది నెట్ బ్యాంకింగ్ కానీ ఓపెన్ అవుతుంది. తర్వాత మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ అది చదివేసి మళ్ళీ దాన్ని లాగౌట్ చేసి అప్పుడు అట్లా అంటే క్లయింట్ సైడ్ అంటే వితౌట్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద సర్వర్తో ఇంటరాక్షన్ కాకుండా చేసేదాన్ని క్లయింట్ సైడ్ అంటాం.
క్లయింట్ సర్వర్ సైడ్ అంటే విత్ ఇంటరాక్షన్ విత్ సర్వర్తో ఇంటరాక్షన్ అయితే చేసేదాన్ని సర్వర్ సైడ్ అంటే. అవి ఇంకా దాని కాన్సెప్ట్ ఉంది, అది మరీ చెప్తాను. ఇప్పుడు జస్ట్ దీంట్లో జస్ట్ బేసిక్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఇంకోటి ఉంది లాంగ్వేజ్ దట్ అలౌస్ యూ టు క్రియేట్ ఏ డైనమిక్ పేజెస్. డైనమిక్ పేజెస్ అంటే మనం క్రియేట్ చేయకుండా ఆటోమేటిక్గా దాంతో డైనమిక్గా పేజెస్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఒక పేజ్ వచ్చి ఉంటుంది, ఇది ఎప్పుడు డేటు 19th, మన 20th పేజ్ అయితే ఇంకో పేజ్ వస్తుంది. అప్పుడు ఇవే ఉంటాయి, దాంట్లో వేరే బస్సెస్ వస్తాయి మనకు ఆటోమేటిక్గా వస్తాయి. మనం అవి ఆ పేజ్ క్రియేట్ చేసి దానిలో పెట్టారు, అది మన డైనమిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ యూఆర్ఎల్ కూడా మనం కరెక్ట్గా చూడలేం, ఏదంటే అది ఉంటుంది. ఓకేనా, అట్లా అది డైనమిక్ పేజెస్ని క్రియేట్ చేస్తాం. ఎట్లా యూజ్గా జావా స్క్రిప్ట్లోనే క్రియేట్ చేసి మన డైనమిక్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. అది ఈ 2 పాయింట్స్ చెప్పండి. జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ ఇదే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ లైట్ వెయిట్ క్లయింట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ అలౌస్ యూ టు క్రియేట్ డైనమిక్ వెబ్ పేజెస్. స్టాటిక్ అంటే మనం ఎప్పుడు చేసినామో అట్లనే ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. మనకి ఇప్పుడు దీంట్లోకి వెళ్ళేసి ఈ సైట్ అనేది స్టాటిక్ సైట్ అనేది, స్టాటిక్ సైట్ దీని లోపల అదే ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా సేమ్ కంటెంట్ ఉంటుంది. మనం ఈ బస్సెస్లో ఎప్పుడు చూసినా ఏ బస్సెస్ ఉంటాయో చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, మొన్నటి ఒకటి, అట్లా డిఫరెంట్ బస్సెస్ వస్తాయి. ఆ టైమింగ్స్ వేరే ఉంటుంది. అట్లా డైనమిక్ అంటే చేంజెస్, కీప్ ఆన్ చేంజెస్. స్టాటిక్ అంటే సేమ్ పేజ్ అట్లనే ఉంటుంది. అది డైనమిక్కి స్టాటిక్ వెబ్ పేజెస్కి డిఫరెన్స్. స్టాటిక్ అంటే నార్మల్గా వితౌట్ చేంజ్ కాదనమాట. డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది, కీప్ ఆన్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ సింగిల్ థ్రెడెడ్ ఆర్ మల్టీ థ్రెడెడ్. జావా స్క్రిప్ట్ అనేది నార్మల్గా సింగిల్ థ్రెడెడ్ మీన్స్ ఇట్ విల్ పర్ఫార్మ్ సింగిల్ టాస్క్ అట్ ఏ టైం. మనకి అది ఎట్లా అంటే సింగిల్ టాస్క్ అంటే ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఒక పని జరగాలి. టాస్క్ అంటే ఒక పని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో ఉంది, ఇది క్లిక్ చేసినప్పుడు ఇది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పాపప్ వస్తుంది. ఈ ఫిల్టర్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఫిల్టర్ వస్తుంది. మనకు అట్ ఏ టైం 2 క్లిక్ చేయగలుగుతామా? చేయలేము. అంటే మన జావా స్క్రిప్ట్ అనేది ఒక టాస్క్ని ఒక బార్ మాత్రమే చేస్తుంది, మల్టిపుల్ టాస్క్ని ఒకటే బారి చేయలేదు. అది సింగిల్ థ్రెడెడ్ అంటే. ఓకేనా, జావా స్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్ ఆర్ మల్టీ థ్రెడెడ్ అని ఇంటర్వ్యూలో అడుగుతారు. జావా స్క్రిప్ట్ ఈజ్ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడెడ్ మీన్స్ ఇట్ విల్ పర్ఫార్మ్ సింగిల్ టాస్క్ అట్ ఎ టైం. ఒక పనిని ఒక బార్ మాత్రం చేయగలుగుతాం, దాన్ని సింగిల్ థ్రెడెడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ ఫాలోస్ ఏ సింక్రనస్ ఆర్ అసింక్రనస్. ఫస్ట్ సింక్రనస్ అంటే ఏంటి, అసింక్రనస్ అంటే చూద్దాం. సింక్రనస్ అంటే జావా స్క్రిప్ట్ బై డిఫాల్ట్ ఫాలోస్ ఏ సింక్రనస్ మెకానిజం. ఇఫ్ యూ నీడ్ టు గో ఫర్ అసింక్రనస్ వీఆర్ యూజింగ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ ప్రామిసెస్ యూజ్ చేస్తాం. మనకి ఇక్కడ దీనిలో సింక్రనస్ అంటే ఏమంటే మన కోడ్ ఏదైనా జావా స్క్రిప్ట్ కానీ HTML కానీ ఎలా రన్ అవుతుంది, లైన్ బై లైన్, 1 by 1 లైన్ బై లైన్ అనేది రన్ అవుతుంది. అట్లా రన్ అయినప్పుడు దాన్ని సింక్రనస్ అంటాం. సింక్రనస్ అంటే 1 by 1 సింక్లో. మనకి ఏదైనా మాట్లాడినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా మాట్లాడినప్పుడు ఏదంటే అది మాట్లాడదంటే ఏదైనా అది సింక్లో మాట్లాడే ఏదంటే అది మాట్లాడుతూ ఉంటాం. అట్లా సింక్ అంటే ఆర్డర్లో మనకు వాళ్ళు అడిగేదానికి వెళ్ళాం. నీ పేరు ఏమంటే నీ పేరు కాబట్టి నా ఊరు అట్టగా అక్కడ అనంతపూర్ అట్లా చెప్తే అసలు మ్యాచ్ కాదు కదా. ఇప్పుడు అట్లా మనం వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ ఇచ్చేదాన్ని మామూలు సింక్ అంటాం. అట్లా సింక్రనస్ అంటే లైన్ బై లైన్ కోడ్, 1 by 1 ఒక ఆర్డర్. ఓకే, అట్లా ఉంటే దాన్ని సింక్రనస్ అంటాం. అసింక్రనస్ అంటే ఎక్కడ ఉండదానికి ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ లైన్లో ఉండే బటన్ క్లిక్ చేస్తే ఏదో 100 లైన్లో ఉండే ఫంక్షన్ కాల్ కావాలి. అలాంటప్పుడు అసింక్రనస్ రాస్తాం. అదే కాల్ కావాలంటే ఏదైనా ఏపీఎస్ కానీ ఏదైనా అట్లాంటివి చేయాలంటే మనకి అసింక్రనస్ అనేది యూజ్ చేస్తాం. అసింక్రనస్ అంటే మనకి వేరే లైన్స్ ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కనుక్కోవాలి, లేదంటే ఏపీఐ కాల్ చేసినప్పుడు ఆ డేటా అనేది రావాలా. ఆ డేటా రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టినప్పుడు కొంచెం మేనేజ్ చేయాలి. ఓకే, అట్లా అంటే మనకి సినిమా దానిలోకి వచ్చినప్పుడు మామూలు సంథింగ్ ఏదైనా స్టార్ట్ ఏదైనా ప్రోగ్రామ్, అప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేది వెంటనే స్టార్ట్ కాదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో ఫంక్షన్ అట్లాంటివి. ఆడియో ఫంక్షన్ అదంతా మామూలుగా హీరోయిన్ వాళ్ళు ఉంటారు. అప్పుడు వస్తేనే డైరెక్ట్ హీరోయిన్ వచ్చి మాట్లాడతారు. ఫస్ట్ అంతా సంథింగ్ డ్యాన్స్ అవి ఉంటాయి. అంటే అంతే వాళ్ళు వచ్చినందుకు కొంచెం వెయిట్ చేసినంటే అంత జనం వాళ్ళు వెయిట్ చేయకుండా ఉంటాయి. ఆ మిడిల్ లోపల సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళు వచ్చినందుకు వెయిట్ చేస్తుంటారు. అట్లా ఆ సింక్రనస్ని హ్యాండిల్ చేయాలంటే మనకి ప్రామిసెస్ కానీ కాల్ బ్యాక్ కానీ కావాలి. అందుకు ఇది చేస్తాం. నెక్స్ట్ ఓకేనా, ఈ 3 క్లియర్. జావా స్క్రిప్ట్ అనేది సింగిల్ థ్రెడెడ్ కానీ జావా స్క్రిప్ట్ అనేది క్లయింట్ సైడ్ కానీ సర్వర్ సైడ్ కానీ రెండిట్లోనూ వర్క్ అవుతుంది. ఇంకోటి డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి. ఇవి డైరెక్ట్ పాయింట్ అనమాట. మనకంతా సోదంతా ఏం అవసరం లే. మనకు మనం చెప్పినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కాబట్టి మనం అదే చెప్పైతే వాళ్ళకి ఏం లేదు. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ is single threaded or multi threaded అంటే జావా స్క్రిప్ట్ follows a single threaded language. It means it will perform single task at a time. ఓకే, జావా స్క్రిప్ట్ follows synchronous or asynchronous. జావా స్క్రిప్ట్ అనేది follows a synchronous mechanism ని ఫాలో అవుతుంది.
ఇఫ్ యూ నీడ్ asynchronous యూజింగ్ ద కాల్ బ్యాక్ ఆర్ ప్రామిసెస్ ఈ త్రీ. ఓకేనా. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు అట్లనే చేర్చుకోవాలి. మళ్ళీ దానికి సపరేట్గా కూర్చునేంత టైం వద్దు. ఓకేనా. ఇందులో క్లియర్. నెక్స్ట్ డేటా టైప్స్, ఇది మనకి మెయిన్ స్టార్ట్ అవుతుంది. డేటా టైప్స్ అనేది మన దాని లోపల డేటా టైప్స్ అనేటివి ఎన్ని ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ప్రిమిటివ్ డేటా టైపు, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా. ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ లోపల ఏమేమి ఉంటాయంటే స్ట్రింగు, నెంబరు, బులెను, నల్లు, అన్డిఫైన్డ్, ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా. మనకు స్ట్రింగ్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం, నెంబర్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం, బులెన్ అంటే ఎలా, నల్ అంటే ఎలా, అవన్నీ మనకి గవర్నమెంట్ లేదు. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే ప్రిమిటివ్ కాదు అంటే ఏంటంటే ఆబ్జెక్ట్, అరే, ఫంక్షన్. అసలు ప్రిమిటివ్కి నాన్ ప్రిమిటివ్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకేనా. నాన్ ప్రిమిటివ్ అనేది మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. సరే, ఎలా స్టోర్ చేస్తామో అంటే చూద్దాం. మనకి ఒక ప్రాజెక్ట్ అనేది కొత్తది క్రియేట్ చేస్తాము. ఇక్కడ దీంట్లో క్లాసెస్లో ఇన్బస్ లోపల జావా స్క్రిప్ట్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. ఆ జావా స్క్రిప్ట్ లోపల మొత్తం తర్వాత ఓకే, ఈ జావా స్క్రిప్ట్ని దీనికి యాక్సెస్ చేయండి. ఇప్పుడు నందాలో మర్చిపోయేది, ఎవరు మీ ఫ్రెండ్ ఉన్నారంటే డెమో ఈరోజు జరిగింది, నేను బ్రో మర్చిపోయాను చెప్పేది. డెమో అబ్బాయి ఇంటికి వెళ్ళాడా మొహరం ఉందని, సో అందుకు అటెండ్ అవ్వలేదు. అవునా, అవునా, సరే. మండే నుంచి క్లాస్ స్టార్ట్ అయ్యేది. అవునా, సరే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే సార్. దీని లోపల ఓకే, జావా స్క్రిప్ట్ అనేది ఎలా చేస్తాను. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లోపల ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఇండెక్స్ ఫైల్ అనేది కామన్. index.html index.html రాసిన దీని లోపల HTML ఫైల్. ఓకే, ఇదంతా వచ్చేస్తుంది. దాని లోపల H2 జావా స్క్రిప్ట్, జస్ట్ నార్మల్ HTML ఎలా రాసినాము సేమ్ అట్లా రాసినాం. ఓకే, సరే. ఇప్పుడు వచ్చేసి మనకి ఇవి డేటా టైప్స్ అండి. డేటా టైప్స్ అంటే దాని లోపల నెంబర్, స్ట్రింగ్ అవి ఉంటాయి. ఇవన్నీ ఎలా స్టోర్ చేయాలి, అలా స్టోర్ చేసినప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్క్రిప్ట్ రాయాలన్నప్పుడు ఇక్కడ దీని లోపల స్క్రిప్ట్ ట్యాగ్ అనేది వచ్చేసి దాంట్ లోపల వేర్ a=10. ఓకే, console.log of a. ఇక మనం దీంట్లో రాసిన వాల్యూని మనం చూడాలంటే ఇక్కడ వేర్ అనేది కీవర్డ్, ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్, మన ఇష్టం ఏదైనా అవ్వచ్చు. ఈక్వల్ అనేది అసైన్మెంట్. నెక్స్ట్ ఇక్కడ 10 అనేది ఒక వాల్యూ దానికి ఇచ్చిన. ఇక్కడ కన్సోల్ అనేది మనకి ప్రింట్ చేసి ఆ వాల్యూని జస్ట్ చూడడానికి ఇది కన్సోల్ అనేది చేస్తాం. నెక్స్ట్ అలర్ట్ చేస్తే అలర్ట్ మెసేజ్ అవన్నీ చెప్తాను. అలర్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, కన్సోల్ ఎలా వర్క్ అవుతుంది, డాక్యుమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు దీని లోపల దీన్ని రన్ చేద్దాం. ఎలా రన్ చేస్తాం, సేమ్ కాబట్టి ఇట్లనే కదా. రీప్లేస్ చేస్తే మనం రాసిన 10 అనే కనిపించలే. ఎందుకు అంటే మనం రాసినది కన్సోల్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పిన. ఇంతవరకు మనం చూసినది ఎలిమెంట్ ఒకటి చూసుకుంటాం. ఇప్పుడు కన్సోల్ అనేది చూద్దాం. కన్సోల్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 10 అనే వాల్యూ ఉంది. అది ఎట్లా వచ్చింది అంటే మనకి దీని లోపల వేర్ అనేది స్టోర్ చేసినాం, దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసినాం. అందుకని ఆ వాల్యూ అనేది దాంట్లోకి 10 అనేది వచ్చింది. సరే, ఇది ఏంది వేర్ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ కన్సోల్ రాస్తే ఇలా వచ్చిందంటే ఇక్కడ మనకి దానికి బ్యాక్ ఎండ్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు దానికి ఒక మెమొరీ అనేది అలొకేషన్ అవుతుంది. అంటే ఎట్లా దీని లోపల ఒక వేరియబుల్ అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ దానిలో ఉంటుంది. దానికి ఆ వేరియబుల్ నేమ్ ఏంది ఏ అని రాసిన, దాని లోపల అసైన్మెంట్ వాల్యూ అనేది 10 ఇలా స్టోర్ అవుతుంది. ఇట్లా ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ బ్యాక్ ఎండ్ లోపల ఇలా స్టోర్ అయ్యి ఉంటుంది దగ్గర. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డేటా అనేది వస్తుంది. అంతే కదా. మనకి ఇంతకు సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినామే
బెస్ట్ బై స్టార్టింగ్లో 19th అని రాసినాం. 19th అంటే ఆ 19th డేటా దానిలో నుంచి తీసుకొచ్చి అది మాత్రం వచ్చింది. 20 అంటే 20 డేటా అంటే అదంతా మనకి ఎక్కడో సబ్వేర్ స్టోర్ అయి ఉంటుంది. అది స్టోర్ అయిందంటే వాళ్ళు దాని లోపల డేటాని ఇచ్చింటారు. ఇప్పుడు 19th 10 o'clock వస్తుందంటే వేరే వాళ్ళు దాని లోపల డేటాని ఆ బస్ ఓనర్స్ దాంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే మనకి డిస్ప్లే అవుతుంది, కాకుండా డిస్ప్లే కాదు అంతే. అట్లా ఆ డేటా ఆల్రెడీ ఉందే మనకు అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయిన డేటానే మనకి ఇక్కడ దాని లోపల వస్తుంది. మనకి ఏదన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమి ఎగ్జాంపుల్ సరే జాబ్కి అప్లై చేద్దాం. ఒక 100 మెంబర్స్ ఉన్నారు, అందరికీ లింక్ అనేది వచ్చింది. ఓకేనా, అప్లై చేసుకుంటేనే. కానీ దాని లోపల ఏం చేస్తారంటే ఒక 50 మెంబర్స్ ఆ లింక్కి అప్లై చేయరు, ఇంకో 50 మెంబర్స్ మాత్రమే అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు ఆ 50 మెంబర్స్కి మాత్రమే వాళ్ళకి అప్లై చేసినారు కాబట్టి వాళ్ళకి సంథింగ్ ఆ లింక్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది వాళ్ళకి తెలుస్తుంది, అప్లై చేయడం వాళ్ళకి తెలియదు. సేమ్ అట్లనే ఇక్కడ కూడా అంటే మనకి దాని లోపల డేటా దాంట్లో అప్లై చేసిన వాళ్ళు మాత్రం తెలుస్తుంది. అంటే దాని లోపల సమ్ డేటా అనేది వాళ్ళ నుంచి వచ్చింది బట్టి రెస్పాన్స్ దాని నుంచి వాళ్ళకి మాత్రం పెడతారు. అట్లా మనకు వాళ్ళకి అప్లై చేయని వాళ్ళకి వాళ్ళ మెయిల్ ఐడి అవన్నీ ఎక్కడ స్టోర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి డేటా అనేది పోదు. ఓకే, అంటే మనకి దాని లోపల ఆల్రెడీ మనకి ఒక డేటాని స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు అనమాట. అందుకని స్టోర్ చేస్తున్నాం. అది స్టోరింగ్ అనేది బ్యాక్ ఎండ్ లోపల ఇలా జరుగుతుంది. ఒక వేరియబుల్ ఉంది, ఇప్పుడు మనకి ఇంకో వేరియబుల్ ఉంది, వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వీరా అని రాసినాం. ఓకేనా, ఇప్పుడు దీని లోపల డిస్ప్లే ఏమవుతుంది, ఓన్లీ వీరా ఒకటే. ఎందుకు మనం నేమ్ 10 ఒకటే స్టోర్ అవుతుంది, అది కాల్ అవుతుంది. వీరా అనేది కాలే ఎందుకంటే మనం అక్కడ నేమ్ అనేది అని రాయలే కదా. ఓకే, అక్కడ నేమ్ అని రాస్తే వస్తుంది. కన్సోల్ లోపల నేమ్ అని రాస్తాం. ఇంకా కన్సోల్లోకి వెళ్ళి మళ్ళీ అది కిందే రాయాల్సిన అవసరం లేదు, పైన రాసుకోవచ్చు. ఇక్కడ నేమ్ అని రాస్తాం. నేమ్ ఇప్పుడు ఏమవుతుంది, 10 వస్తుంది ప్లస్ వీరా అనే పేరు వస్తుంది. ఎందుకంటే అవి రెండింటిని కాల్ చేస్తాం. ఇట్లా మనకి ఎన్ని ఉన్నాయో అవన్నీ కాల్ చేసే పని లేదు. మనకైతే ఎప్పుడైతే కాల్ కావాలో అప్పుడు మాత్రమే రావాలి. అలాంటప్పుడు ఇలా రాస్తూ ఉన్నారు. ఓకేనా, అందుకు ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకోవాలి. అది బ్యాక్ ఎండ్ లోపల ఇలా ఉంటుంది. మనకి ఇదంతా అవసరం లేదు. దాంట్లో బ్యాక్ ఎండ్ అనేది ఎలా స్టోర్ అవుతూ ఉంటుంది అంటే దాని లోపల ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని మెమొరీ అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్కడైతే వేర్ అని రాసినామంటే ఖచ్చితంగా మెమొరీ అనేది ఒక మెమొరీ క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన మనం ఇచ్చే డేటాను బట్టి దానికి స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకేనా, ఇది బ్యాక్ ఎండ్ లోపల జరుగుతుంది. మనకి ఫ్రంట్ ఎండ్ కాల్ చేసినప్పుడు ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ కన్సోల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ నాకు కన్సోల్ వద్దు, అలర్ట్లో కావాలంటే ఈ రెండు కామెంట్ పెట్టేసి అలర్ట్ అంటారండి, ALERT అలర్ట్ లోపల ఏ అని రాసిన ఇప్పుడు ఏమవుతుంది, రీప్లేస్ చేసినప్పుడు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చూడండి, రీప్లేస్ చేసినప్పుడు పాపప్ వచ్చి దాని లోపల 10 అనేది వచ్చింది. సరే, ఇప్పుడు దీని లోపల నేమ్ కావాలి, నేమ్ అని రాస్తున్నా. ఇప్పుడు దీని లోపల నేమ్ అనేది వచ్చింది. ఓకే, నేమ్ మనకి ఏది ఉంటే అవన్నీ దాని లోపల వస్తాయి. ఓకే, నాకు ఇక్కడ డిస్ప్లే దీంట్లోనే కావాలి, ఈ డేటా దీంట్లోనే డిస్ప్లే కావాలి. దానిలో డిస్ప్లే చేయాలంటే డాక్యుమెంట్ రైట్ వెళ్ళాలి. డాక్యుమెంట్ రైట్ ఆఫ్ ఏ అని రాసిన. ఇప్పుడు ఏ అని రాస్తే ఏమవుతుంది, రీప్లేస్ చేస్తే ఆ వాల్యూ అనేది 10 అనేది మనకి ఇక్కడ వచ్చింది. అట్లా నెక్స్ట్ నేమ్ అని రాసినాం అనుకో, రీప్లేస్ చేస్తే వీరా అనేది వచ్చింది. ఓకే, ఇట్లా మనకి దానిలో ఒక డేటా అనేది ఇలా స్టోర్ మనకి ఫ్రంట్ ఎండ్లో తీసుకోవడానికి ఇలా చేస్తాం. మనం ఎక్కడో స్టోర్ చేసినాం, అది ఇక్కడ దీంట్లో స్టోర్ చేసినాం. కానీ మనకి ఈ డామ్లోకి వచ్చింది. అది ఎందుకు డామ్లోకి కావాలంటే డాక్యుమెంట్ రైట్ అండ్ రాయాలి. డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కదా, దానిలోకి తీసుకొస్తారు. ఇది మనకి ప్రింటింగ్ అంటే ఎన్ని వేస్గా ప్రింట్ చేయొచ్చు. ఒక ఎక్కడైనా స్టోర్ చేసిన డేటాని డాక్యుమెంట్ రాయొచ్చు, అలర్ట్ రాయొచ్చు, కన్సోల్ రాయొచ్చు. ఈ 3 వేస్గా మన డేటాని తీసుకోవచ్చు. మనం జస్ట్ ఓన్లీ చెక్ఇన్ చేసుకోవడానికి అలర్ట్ కానీ కన్సోల్ కానీ రాసి ఆ డేటా వస్తే డాక్యుమెంట్ ఆటోమేటిక్గా దానిలోకి ఇచ్చేసి ఆ డేటాని ఫ్రంట్ ఎండ్లోకి తీసుకోవచ్చు. ఫ్రంట్ ఎండ్ అంటే యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, ఇది ఇంతవరకు మనకు అర్థమైంది. వేరియబుల్ అనేది ఎలా స్టోర్ చేస్తాం అనేది, దానిలో టైప్ అనేది ఇచ్చినట్టు ఇది నెంబరు, ఇది స్ట్రింగ్ అట్లా ఉంటాయి. అవన్నీ మనం చూద్దాం. ఇంతవరకు ఓకే కదా. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకి డేటా టైప్స్ అనేవి ఎన్ని ఉంటాయని చెప్పా, 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా, దీని లోపల డ్యూయల్ లోపల LI ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఉన్నాయి.
ఓకే, ఈ ప్రింటివ్ డేటా టైప్ లోపల ఏమేమి ఉంటాయో అవి మళ్ళీ సపరేట్ అవుతాయి. H3 ప్రింటివ్ డేటా టైప్స్ ఆర్ UL, LI, నెంబర్, నెంబరు, స్ట్రింగ్, బూలియన్, null, undefined, నెంబరు, స్ట్రింగ్, బూలియన్, undefined. ఓకే, ఇవి ప్రిమిటివ్ డేటా టైప్. ఓకేనా, మనకి నెంబర్ అనేది ఎలా రాసుకో చూద్దాం. ఓకే, ఇవి చూస్తాక మళ్ళీ నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ చూద్దాం. ఓకే, ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్ ఇట్ విల్ నెంబర్, స్ట్రింగ్, బూలియన్, అన్డిఫైన్డ్. ప్రిమిటివ్ డేటా టైప్ మీన్స్ ఇట్ విల్ స్టోర్ ద సింగిల్ వాల్యూ అట్ ఎ టైం. ఒక వాల్యూని మాత్రమే ఒక పారి స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేర్ MOBILE మొబైల్ ఇచ్చేటప్పుడు సంథింగ్ ఏదో నెంబర్ రాస్తాం. ఈ స్ట్రింగ్లో రాయకూడదు దీన్ని. ఇక్కడ దీని లోపల మనకి నెంబర్ కాబట్టి నెంబర్కి డబుల్ కొటేషన్ కానీ సింగిల్ కొటేషన్ కానీ బ్యాక్ టిక్ కానీ అవి ఏమి ఇచ్చావు, డైరెక్ట్గా రాసేస్తాం. దీని లోపల నెంబర్ ఏదైతే ఆ నెంబర్ అంటే ఖచ్చితంగా నెంబరే ఉండాలి, ఆల్ఫాబెట్స్ అనేది రాకూడదు. ఓకే, నెంబర్ అంటే ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఉండాలి. ఇప్పుడు దీన్ని నెంబర్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మొబైల్ అని రాసినాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఆ మొబైల్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది నా రాసినది. ఓకే, సేమ్ ఇట్లా నెంబర్ ఉండేది ఒకటి ఎగ్జాంపుల్ ఇంకోటి వేరేది ఏమైనా చెప్తారా. వేర్ ఐడి అనేది కూడా నెంబరే ఉంటుంది. ఐడి అనేది కూడా ఫర్ ఎగ్జాంపుల్ 101 సంథింగ్ ఐడి, అది కూడా నెంబరే ఉంటుంది. ఐడి మనకి ఇక్కడ లాస్ట్ లోపల సెమికోలన్ ఇస్తాం కదా, సెమికోలన్ పెడితే ఆ స్టేట్మెంట్ ఆడికి ఎండ్ అయిపోయింది. ఇది వేరే అయితే అట్లా జావాస్క్రిప్ట్ అనేది అది రాసిన రాకుండా వస్తుంది, కాకపోతే ఇట్లా రాయండి. ఇంకా దీని లోపల రెండు వచ్చినాయి. ఇట్లా ఇంకా నెంబర్ ఉండేది అని చెప్తారా. అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ వచ్చేసి సంథింగ్ 346890. ఓకేనా, అకౌంట్ నెంబర్ అనేది ఇలాగ దీంట్లో రాస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది, దీంట్లో అకౌంట్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయి. ఓకే, అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ దీనిలోపు ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే ఆ నెంబర్ అంటే ఏమి జస్ట్ గుర్తుపెట్టుకో, నెంబర్స్ ఏదైనా కానీ దీంట్లోపు ఉండాలి. అవి ఆల్ఫాబెట్స్ అనేవి ఉండకూడదు, ఓన్లీ నెంబర్స్ ఒకటి ఉంటుందని నెంబర్ లోపల రాసుకుంటాం. ఇది నెంబర్ అంటే ఇలా ఏదైనా ఉంటుంది నెంబర్లో ఉంటుంది. కానీ ఇది నెంబర్ గురించి. నెక్స్ట్ ఇక్కడ దీని లోపల ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక వాల్యూ అంటే ఇక్కడ దీని లోపల ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 101 చేసినాము. 102 కూడా కావాలంటే ఇక్కడ పక్కన కామా పెట్టేసి ఇట్లా రాయకూడదు. ఇట్లా రాసినా మనకు అది వర్క్ ఎర్రర్ చూపిస్తుంది. అందుకనేసి ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తాను. నెక్స్ట్ స్ట్రింగ్ అనేది చూద్దాం. స్ట్రింగ్ లోపల ఏమంటే మనకి స్ట్రింగ్ అంటే మల్టిపుల్ డబల్ కొటేషన్ లోపల వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వీరా అని రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, వీరా అనేది స్ట్రింగ్. ఎందుకు, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఒక్క ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కూడా అది స్ట్రింగ్గా కన్వర్ట్ దీని లోపల డబుల్ కొటేషన్ లోపల రాయాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఎలా కన్సోల్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ వచ్చింది. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ని మనం ఎన్ని వేస్కి రాయచ్చు అంటే 3 వేస్కి రాయచ్చు. ఒకటి డబుల్ కొటేషను, నెక్స్ట్ సింగిల్ కొటేషను, నెక్స్ట్ బ్యాక్ టిక్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎస్కేప్ కింద ఉంటుంది, లెఫ్ట్ కీబోర్డ్ లోపల ఎస్కేప్ కింద ఉంటుంది. ఇది బ్యాక్ టిక్, ఇది సింగిల్ కొటేషన్, ఇది డబుల్ కొటేషన్. దీంట్లో ఏది రాసినా కూడా అది స్ట్రింగే. స్ట్రింగ్ అనే దాన్ని ఎప్పుడు రాసుకుంటున్నాము, మనకి అది ఆల్ఫాబెట్స్ దానిలో ఉన్నప్పుడు స్ట్రింగ్ లోపల రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ ఈజ్ ఈక్వల్ టు BANGLORE బెంగళూరు. ఇది కూడా స్ట్రింగే, సిటీ అని రాసినాం. ఇక్కడ రీప్లేస్ చేస్తే మళ్ళీ ఇక్కడ బెంగళూరు అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం వస్తుంది,
పాన్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో నెంబర్ ఇద్దాం. అప్పుడు దాన్ని కూడా పాన్ కార్డ్ అంటే నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఒక్క ఆల్ఫాబెట్స్ ఉన్నప్పుడు మనకు అది స్ట్రింగ్గానే అనుకుంటాం. అందుకనేసి పిఏఎన్ పాన్ అంటే పాన్ కార్డ్, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ వస్తుంది. ఇట్లా మనకి దాని లోపల ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని వాల్యూస్ని దీని లోపల వచ్చి ఇక్కడ కూడా మనకు ఒక దాంట్లో నేమ్ అనేది వీరాన్ స్టోర్ చేస్తాం. ఇంకో నేమ్ స్టోర్ చేయాలంటే పక్కనే అక్కడ పాసిబుల్ అవ్వదు. అందుకనేసి ఇవన్నీ ఏంటివి ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ మీన్స్ ఇట్ విల్ స్టోర్ ద సింగిల్ వాల్యూ. ఓకేనా? ఇట్లా ఇప్పుడు దీన్ని ఇంకోటి స్టేట్ అనే దాన్ని సింగిల్ కొటేషన్ ఇస్తాం. వేర్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లోపల నేను ఏపీ అని రాసిన. ఓకేనా? సింగిల్ కొటేషన్ ఇట్లా రాసినా కూడా సేమ్, మనకి దానికి ఏం చేంజ్ ఉంటుంది. ఎస్టీఏ స్టేట్ అని రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టేట్ అనేది మనకి ఇక్కడ యాక్సెస్ అవుతుంది. ఓకే, స్టేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ టిక్లో వద్దాం. బ్యాక్ టిక్ లోపల వేర్ మార్క్స్ నెంబర్లు వస్తాయి కదా, ఇదొకటి బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ లోపల దీని లోపల ఎస్బీఐ. ఓకేనా? ఎస్బీఐ రాస్తాను. ఇక్కడ దీని లోపల కూడా బ్యాంక్ అని రాస్తాను. బ్యాంక్ ఎస్బీఐ వచ్చింది. అంటే మనకి డబుల్ కొటేషన్లో రాసిన, సింగిల్ కొటేషన్లో రాసిన, బ్యాక్ టిక్లో రాసినా కూడా సేమ్ ఒకటి అవుట్పుట్ వస్తుంది. కానీ అవి ఏ సిచ్యువేషన్లో రాస్తాం అనేది నెక్స్ట్ మన దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో చెప్తాం. డబుల్ కొటేషన్ రాసినప్పుడు మనకి ఏదైనా ఒకటే దాంట్లో ఉన్నప్పుడు డబుల్ కొటేషన్లో మళ్ళీ ఇంకో డబుల్ కొటేషన్ రాయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు డబుల్ కొటేషన్ రాయకూడదు. అప్పుడు దాని లోపల సింగిల్ కొటేషన్ ఇచ్చేయాలి. ఓకేనా? మనకి ఏదన్నా ఒక స్ట్రింగ్ని ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు లైన్ బై లైన్ వచ్చినాయి. ఓకేనా? ఇది స్ట్రింగ్ ఎట్లా అవన్నీ నాకు ఒకటి లైన్లో రావాలి. అలాంటప్పుడు బ్యాక్ టిక్ అనేది చేస్తాం. నెక్స్ట్ వస్తాయి దానిలో వచ్చినప్పుడు అవి చెప్తాం. ఓకేనా? ఇంతవరకు నెంబరు, స్ట్రింగ్ ఈ రెండు. ఓకేనా? నెంబర్ అంటే నెంబర్ టైపు, స్ట్రింగ్ అంటే ఏదైనా ఒక ఆల్ఫాబెట్ ఉన్నా కూడా దాన్ని స్ట్రింగ్ లోపల రాసుకుంటాం. స్ట్రింగ్ లోపల రాయాలంటే ఎట్లా రాయాలంటే ఖచ్చితంగా డబుల్ కొటేషన్ కానీ, సింగిల్ కొటేషన్ కానీ, బ్యాక్ టిక్ కానీ ఇవ్వాలి. అవి ఇస్తేనే దాని లోపల అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంతవరకు ఒక క్లియర్. నెక్స్ట్ వచ్చేసి లిమిట్ నెంబర్ స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ బులియన్ అంటే ఎవరైనా చెప్తారా ఏమొస్తాయి? బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుందని బులియన్ కండిషన్స్ అంటారు. ఆ బులియన్ కండిషన్ ఎలా రాస్తామంటే ఇక్కడ చూడు, మనకి కండిషన్ బేస్ లోపల అంటే అది ట్రూ నా ఫాల్స్ అనేది చెప్పాలి. అందుకని వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఇక్కడ వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు దీని ఎలా రాస్తాం? కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇప్పుడు మనకి ఇది కండిషన్ ట్రూ నా ఫాల్స్. ఏ అనేది బి కంటే పెద్దదే అనేది రాసినాం. అక్కడ మనకి ఫాల్స్ కదా, అందుకనేసి మనకి అవుట్పుట్ అనేది కన్సోల్లో రాసినాం కాబట్టి ఫాల్స్ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి. ఏ లెస్ దెన్ బి అంటే బి వాల్యూ అనేది ఏ వాల్యూ కంటే పెద్దది. కరెక్టా? ఏ వాల్యూ కంటే బి వాల్యూ పెద్దది. కరెక్ట్. అందుకని ట్రూ అనేది వస్తుంది. ఇట్లా ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా రావడానికి బూలియన్ వాల్యూస్ అనేవి పెడతాం అనమాట. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ బూలియన్ కండిషన్ అంటే దాంట్లో ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్. ఇంకొక కండిషన్ ఇంకొక చెక్ చేసి దాని లోపల ట్రూ నా ఫాల్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ నల్ అండ్ డిఫరెంట్. నల్ అనేది ఎప్పుడు రాస్తామంటే మనకి ఒక వాల్యూ లోపల డేటా అనేది ఏ టైప్ వస్తుందో మనకి తెలియదు. వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు నల్. నల్ అనేది డబుల్ కొటేషన్. ఈ స్ట్రింగ్ కదా, నల్ అనేది ఎన్ని వేలు అనేది ఆల్ఫాబెట్స్ కదా అని అట్లా రాయకూడదు. నల్ అనేది ఒక మెథడ్ దానిలో, అందుకనేసి నల్ అనేది రాస్తాం. నల్ అని రాసి మనం కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ అని రాసినా కూడా మనకి సేమ్ అది నల్ అనే వస్తుంది. నల్ అనేది ఎప్పుడు రాసుకుంటామంటే మనకి దీంట్లోకి ఎటువంటి డేటా వస్తుందో మనకు తెలియదు. ఓకేనా? అలాంటప్పుడు అంటే స్ట్రింగ్ వస్తుందో తెలియదు, ఆబ్జెక్ట్ వస్తుందో తెలియదు, అరే వస్తుందో తెలియదు, మనకి నెంబర్ వస్తుందో తెలియదు. అలాంటప్పుడు నల్ అని పెట్టుకుంటే ఏ డేటా వచ్చినప్పుడు దానికి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అట్లా రాసుకోవడానికి నల్ అనే వాల్యూ ఇస్తాం. నల్ అంటే మనకి ఎటువంటి డేటా వస్తుందో మనకి మన దాంట్లో తెలియదు. అలాంటప్పుడు ఇది రాసుకుంటాం. ఓకేనా? ఇది
మళ్ళీ గురించి అన్డిఫైన్డ్ అంటే వేర్ ఏ స్టేట్మెంట్ అనేది దానికి ఒక వాల్యూని కూడా అసైన్ చేయలేదు, డైరెక్ట్గా దీన్ని వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలిపెట్టిన, అసైన్మెంట్ చేయలేదు. అసైన్మెంట్ అంటే ఇదే చెప్పాం కదా. అసైన్మెంట్ అంటే ఒక ఏ అనే వేర్ అనేది వేరియబుల్ నేము, ఏ అనేది వేర్ అనేది కీవర్డ్, ఏ అనేది వేరియబుల్ నేము, ఈక్వల్ అనేది అసైన్మెంట్ ఆపరేటర్, ఒక వాల్యూని దానికి అసైన్ చేస్తుంది. ఇది అసైన్మెంట్. జస్ట్ డిక్లేర్ అంటే జస్ట్ దాన్ని డిక్లేర్ చేయడం, వేర్ ఏ అంతే. ఇప్పుడు దీన్ని కన్సోల్ ఆఫ్ ఏ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని రాస్తే ఏమవుతుంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అంటే అన్డిఫైన్డ్ వస్తుంది. అన్డిఫైన్డ్ ఓకేనా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అంటే అన్డిఫైన్డ్ అంటే వాల్యూ అనేది మనకి దానికి డిఫైన్ చేయలేదు. ఒకవేళ అన్డిఫైన్డ్కి అన్డిక్లేర్కి డిఫరెన్స్ అడుగుతారు ఓవర్ ఇంటర్వ్యూలో. అన్డిఫైన్డ్కి అన్డిఫైన్డ్ అంటే మనకి ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, డిక్లేర్ చేసి వాల్యూ అసైన్ చేయడంతో అన్డిఫైన్డ్ అనేది వస్తుంది. అదే ఒక వేరియబుల్ని అసలు డిక్లేర్ చేయకోకుండా అన్డిక్లేర్ అంటే నాట్ యాక్సెస్ టు ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ అని నాట్ డిఫైన్డ్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు అసలు వేరియబుల్ని మనం డిఫైన్ చేయలేదు, డైరెక్ట్గా ఇలా చేస్తున్నాం, దానికి అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా. అన్డిఫైన్డ్కి అన్డిక్లేర్కి అది మనకి డిఫరెన్స్. అన్డిఫైన్డ్ అన్డిక్లేర్ మనకి ఇది ఇట్లా వచ్చినప్పుడు అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఓకేనా. ఇది మనకి దీని లోపల డేటా టైప్స్లో ఈ ప్రిమిటివ్ డేటా టైప్లోకి ఏమేమి చెప్పినా మనకి దీని లోపల చూద్దాం. నెంబరు, స్ట్రింగ్, బూలియన్, నల్, అన్డిఫైన్డ్. నెంబర్ అంటే నెంబర్ టైప్ రాస్తాం, స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ టైప్ రాస్తాం, బూలియన్ అంటే బూలియన్ టైప్లో రాస్తాం, నల్ అంటే మనకు ఆ వాల్యూ ఫ్యూచర్లో ఏ డేటా వస్తుందో మనకు తెలియనప్పుడు నల్ అని రాసుకుంటాం. అన్డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ మనకి వాల్యూని జస్ట్ డిక్లేర్ చేస్తాం, అసైన్ చేయనప్పుడు అన్డిఫైన్డ్ అనేది వస్తుంది. అదే అన్డిఫైన్డ్కి నాట్ డిఫైన్డ్కి డిఫరెన్స్ ఏదంటే నాట్ డిఫైన్ అంటే మనకు అసలు డిక్లేరే చేయలేదు, డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేసుకోవాలి. అలాంటప్పుడు అన్డిక్లేర్ అనేది ఇచ్చేస్తాం. ఓకే. సరే, ఇది ప్రిమిటివ్ డేటా టైప్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయి. సరే, అవి వచ్చేసి రేపు చూద్దాంలే. ఈరోజు ఇంకా చాలా చాటింగ్ ఇంకా వాళ్ళు చేయగలేదు ఇద్దరు. ఓకే. ఇవి జావాస్క్రిప్ట్ నోట్స్ కూడా మీకు వాట్సాప్ దాంట్లో పెడతాను, ఒకటి చూసుకొని జస్ట్ మీరు ప్యాకేజ్ చేయండి. నెక్స్ట్ రేపు వచ్చేసి రిమైనింగ్ చూద్దాం. దాని లోపల ఆబ్జెక్ట్ అరే ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాను, ఎలా అప్డేట్ ఉంది దాంట్లో కొంచెం అవి దానిపైన క్లియర్గా చెప్తాను. ఓకే. నోట్స్ పెడతాను పీడిఎఫ్ దాని లోపల గ్రూప్లో, మీరు చూసుకోండి. హలో. ఓకే.